దేవుడు తోడుంటే ప్రతిరోజు విజయమే. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ప్రతిరోజు విజయమే. దేవుడు నడిపిస్తే ప్రతి నెల, ప్రతి సంవత్సరం నువ్వు బ్రతుకున్నంత కాలము నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. కానీ ఈరోజు ఓటమిని చూస్తున్నావు, ఈరోజు భయాన్ని చూస్తున్నావు, ఈరోజు పారిపోతున్నావు, ఈరోజు వేదనను అనుభవిస్తూ ఉన్నావు కదా. హృదయంలో బాధ, వ్యాధి, లేమి, ఇబ్బందులు, భేదాలు ఇవన్నీ మన జీవితంలో కనపడినప్పుడు మనం ముందుకెళ్ళలేము. ఇంకా మనకు ఆ ఎనర్జీ ఉండదు కదా, ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ ఫెయిత్ ఉండదు, మనకు ఆ విశ్వాసం ఉండదు. నువ్వు చేయగలవు అని పక్కన వాళ్ళు చెప్తున్నా నీకు ఆ విశ్వాసము, ఆ ధైర్యం అనేది సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ నష్టపోయాను, ఆల్రెడీ ఈ బిజినెస్ చేశాను, ఆల్రెడీ ఆ బిజినెస్ చేశాను, నష్టపోయాను, ఇదిగో ఆల్రెడీ ఇల్లు కట్టాను, నష్టపోయాను, ఆల్రెడీ నేను ఫలాంది చేశాను, అందులో నష్టపోయాను, ఎక్కడ నాకు విజయం లేదు, నేను నష్టజాతకుడను. అయితే నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు చూడండి యెహోషువకు బోధిస్తూ ఉన్నాడు. యెహోషువ నడుచుకోవాల్సినటువంటి పద్ధతిని దేవుడు ఆయనకు బోధించాడు. ఒకవేళ యెహోషువ గనక దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే యెహోషువ మరి దేవుని వాగ్దానమును నెరవేర్చిన వాడవుతాడు. అంటే దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నిబ్బరమ కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు అన్నాడు. ఏమన్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, నేను వారికి ఇచ్చేదనని ప్రమాణం చేశాను. ఎవరికి? వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తా ఉన్నాడు, ఇది నీ వల్ల నేను చేయబోతున్నాను, అయితే నువ్వు ఈ విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలి? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. ఏ విషయాలను నేను మోషేకు నేను ఇచ్చానో, ఏ విషయాలు మోషే నీకు బోధించాడో వాటిని నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటించాల. కుడి వైపైనను ఎడమ వైపైనను నువ్వు తిరగక, నువ్వు తిన్నగా అదే రూట్లో నువ్వు పోవాల. ఎందుకంటే నువ్వు ఆ రూట్లో పోతేనే నేను ఆ దేశమును వారికి నీ ద్వారా అప్పగించదను. హల్లెలూయా.